మహానాడుకు తరలి వస్తున్న నేతలతో విశాఖ సందడిగా మారింది. సభా ప్రాంగణం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ ప్రత్యక్షంగా అందిస్తారు. కిషోర్ బాబు మరి కాసేపట్లోనే తెలుగుదేశం పార్టీ 36వ మహానాడు ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ప్రాంగణానికి తరలి రావడం జరుగుతుంది. అలాగే ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాకు ఎలక్ట్రానిక్ ప్రతినిధుల నమోదు కేంద్రాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే తమ సభ్యత్వ కార్డు నమోదును డిస్ప్లే చేయడం ద్వారానే వారు హాజరు అనేది నమోదు కానుంది. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 16,000 మంది వరకు ఇక్కడ ప్రాంగణంలో కుర్చీల ఏర్పాటు అది చేశారు. మొత్తంగా చూస్తే 25,000 మందికి పైగా ఇక్కడ కార్యకర్తలు కానీ ప్రతినిధులు కానీ ఇక్కడ హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి పటిష్ట బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రధాన స్టేజీ అనేది సిద్ధమైంది. అధినేత చంద్రబాబు రాక్ కోసం ఆ స్టేజీని కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. గత మహానాడులతో కనుక మనం పరిశీలిస్తే ఈసారి స్టేజీకి అనేది ప్రత్యేకత ఉంది. దాదాపు 250 మంది ప్రతినిధులు ఒక స్టేజ్ మీదే కూర్చునేలాగా ఇక్కడ ఏర్పాట్లు అది చేయడం జరిగింది. ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు ఇలా అందరూ కలిసి ఒకే స్టేజ్ మీద కూర్చునేలాగా ఈసారి 250 మందికి ఇక్కడ సీటింగ్ ఏర్పాటు చేశారు. అంతా అధినేతతో పాటే కలిసికట్టుగా కూర్చొని ఉన్నారు. అలాగే స్టేజీ కనుక చూస్తే ప్రధానంగా మధ్యలో సైనిక శిల్పాన్ని అనేది ఏర్పాటు చేశారు. మహానాడుకు స్వాగతం అంటే ఇందులో ప్రధానంగా అమరావతి నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది, అలాగే మహానాడుకు స్వాగతం పలికే చిహ్నాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు స్టేజీకి కుడివైపున పోలవరం ప్రజల జీవనాడి అంటూ నమూనాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం ఏ విధంగా అభివృద్ధి చేయనుంది, పోలవరం ద్వారా అటు అన్ని జిల్లాలకు ఏ విధంగా సాగునీరు అలాగే తాగునీరు అందనుంది అనే నమూనా చిహ్నాన్ని పోలవరం ప్రజల జీవనాడి పేరిట ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్టేజీకి ఎడం వైపు కనుక చూస్తే తెలుగుదేశం హయాంలోనే హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఏర్పాటు చేస్తూ సైబర్ టవర్స్, హైటెక్ సిటీకి సంబంధించిన సైబర్ టవర్స్ నమూనాను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మహానాడుకు సంబంధించి ఇవాళ ఎలాంటి తీర్మానాలు ఉంటాయి ఏంటి అని వెల్లడించేందుకు మనతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అలాగే ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈరోజు తొలుత ఎలాంటి తీర్మానాలు అవి ఉండబోతున్నాయి ఏంటి? మహానాడు ఎన్టీ రామారావు గారి జన్మదినం రోజున జరుపుకుంటా ఉన్నాం. మహానాడు అంటే తెలుగుదేశం పార్టీకి, కార్యకర్తలకి, రాష్ట్ర ప్రజలకి పండుగ వాతావరణం. ఈ వాతావరణంలో రెండు రాష్ట్రాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా నమోదు కేంద్రం దాదాపు 24 సెంటర్లలో నమోదు ఏర్పాటు చేశాం. దానిలో కార్డు ఉన్న వాళ్ళంతా కార్డు ద్వారా లోనికి వస్తారు. ఆ తర్వాత కార్డు లేని వాళ్ళందరికీ మరొక 24 కేంద్రాల్లో ఇక్కడ ప్రింటింగ్ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అంతేకాకుండా మరి ప్రధానంగా ఇప్పుడు తెలంగాణ మొత్తానికి ప్రతిబింబించే విధంగా హైటెక్ సిటీని, ఆంధ్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఇక్కడ తీసుకోవటం జరిగింది డయాస్ మీద. ఈరోజు మొదటి రోజున అధ్యక్షుల వారి స్వాగత ఉపన్యాసంతో ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సందేశం ఇస్తారు. రేపు ఎన్టీ రామారావు గారి జన్మదినం జరుగుతుంది. అలానే చంద్రబాబు నాయుడు గారి ఎన్నిక, రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడి యొక్క ఎన్నిక కూడా రేపు జరుగుతుంది. మూడో రోజున రాజకీయ తీర్మానంతో కార్యక్రమం ముగుస్తుంది. 3 రోజులు కూడా 27, 28, 29 ఇక్కడ దాదాపు 25,000 మందికి మేము ఆహ్వానాలు పంపడం జరిగింది. చాలా ఉత్సాహంగా వచ్చే కార్యకర్తలను చూస్తే 30,000 పైన వచ్చేటట్లు కనపడతా ఉంది. అంతేకాకుండా ఎన్టీ రామారావు గారిది, చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలు, తెలుగుదేశం పార్టీ విజయాలతో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చినటువంటి కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ప్రజలకి సేవ చేసే భావం ఎక్కువగా ఉంటుంది కనుక రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 3 కేంద్రాల్లో భోజన వసతి ఏర్పాటు చేశాం. ఒక్కొక్క కేంద్రంలో 5,000 మంది భోజనం చేసే విధంగా దాదాపు 15,000 మంది ఒకేసారి భోంచేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే పెద్ద ఎత్తున యువ నాయకులు అనేది ఇక్కడికి తరలి రావడం జరిగింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో దాదాపు దశాబ్ద కాలం నాడు తర్వాత ఇక్కడ మహానాడు అని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ పాత్రుడు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఉత్తరాంధ్రలో జరిగే ఈ కార్యక్రమం ఎలా జరగబోతుంది ఏంటి అన్నది ఆయన మాటల ద్వారా అడిగి తెలుసుకున్నాం. ఈరోజు మహానాడు అంటే ఒక పండగ లాంటిది. దసరా, సంక్రాంతి ఏ విధంగా అయితే జరుపుకుంటామో మహా పండగ జరుపుకుంటున్నాం. ఈరోజు
ఈరోజు 20,000 మంది 30,000 మంది కార్యకర్తలు ఎవరైతే వచ్చారో ఒకేసారి 3 టెంట్లలోని 25,000 మంది కార్యకర్తలు భోజనం చేసే విధంగా ఈరోజు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు మనం స్టేజ్ మీద చూసుకోవచ్చు, అందరూ కూడా వీఐపీలు అందరికీ కూడా కనబడే విధంగా స్టెప్ బై స్టెప్ స్టేజ్ని ఎలివేట్ చేయడం జరిగింది. ఈ విధమైన మహానాడు కార్యక్రమం ఏర్పాట్లు ఎప్పుడు కూడా చరిత్రలో ఇంత పెద్ద స్టేజ్లో కూడా ఎప్పుడు కూడా జరగలేదు. కానీ మంచి కారిడార్, విశాఖపట్నం డెవలప్ అవుతుందన్న ఒక చిహ్నం ఉంది కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే మనతో శ్రీకాకుళం ఎంపీ గారు ఉన్నారు. ఆయన అడిగి ఇక్కడ మహానాడులో తొలి రోజు ఎలాంటి తీర్మానాల మీద చర్చ జరగనుంది, అలాగే ప్రధానంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రానున్న నిధులకు సంబంధించి కూడా ఈ మహానాడు వేదికగా ఒక తీర్మానం అనేది చేయబోతున్నారు. ఏదైతే ప్రత్యేక హోదా కాదని ప్రత్యేక ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది, దానికి గల కారణాలను వివరించేందుకు కూడా మహానాడు వేదిక ఉంది. దీనిపై మరిన్ని వివరాలు మనతో శ్రీకాకుళం ఎంపీ వివరిస్తారు. సార్ చెప్పండి, ఏదైతే కేంద్రం నుంచి ఇంకా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రత్యేక నిధుల ప్యాకేజీ కానీ ఇతర అంశాల గురించి కూడా ఇంకా సందిగ్ధత అనేది కొనసాగుతుంది. దీనిపై ఈ మహానాడు ద్వారా ఎలాంటి తీర్మానం చేయనున్నారు? ప్రతి మహానాడులో కూడా అంచెలంచెలుగా కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి సహకారం కానీ దాని మీద స్పష్టతతో కానీ తెలుగుదేశం పార్టీ తాలూకా విధి విధానాలు మహానాడు ద్వారా మేము పబ్లిక్కి కానీ కార్యకర్తలు కానీ తెలియజేయడం జరుగుతుంది. ఈ మహానాడులో కూడా కేంద్రం నుంచి ఎందుకనంటే మనం ఈసారి స్పెషల్ ప్యాకేజ్ వైపు ఎందుకైతే దానికి సహకరించామో ఇంకా అనేక అంశాలు ఏదైతే రైల్వే జోన్ ఇంకా రావాల్సినటువంటిది ఉందో, ఇంకా ఇన్స్టిట్యూషన్స్ పరంగా ఇంకా అందించాల్సినటువంటి ఆర్థిక సహకారం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తీర్మానాల ద్వారా మేము ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఒక వివరణ కూడా ఇస్తాం ప్రజలకి అందరికీ కూడా ఎందుకు ఈ యొక్క దశలో మనం ముందుకు నడుస్తున్నాం అనేది ప్రజలకి కార్యకర్తలకి ఒక నిర్దేశించే రూపంగా కూడా ఖచ్చితంగా ఈ మహానాడుని మేము ముందుకు నడిపిస్తాం. అలాగే విజయవాడ అలాగే ఇతర ప్రాంతాల నుంచి కూడా మహానాడును పెద్ద ఎత్తున తెలుగు యువత కార్యకర్తలు వీళ్ళు కూడా రావడం జరిగింది. వీళ్ళు తమ మహానాడు ద్వారా ఎలాంటి సందేశం తీసుకుని ఉన్నారు ఏంటి అన్నది మనతో గురించేందుకు అలాగే దేవినేని అవినాష్ అలాగే దేవినేని చందులు ఉన్నారు. వారి మాటల ద్వారా తెలుసుకుందాం. ఈరోజు విశాఖపట్నం అంతా గారు పండగ వాతావరణం నెలకొంది. మొత్తం గారు పసుపుమయం అయిపోయింది. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఈరోజు విశాఖపట్నం వచ్చి రాబోయే రోజుల్లో 2019 ఎన్నికలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, కరము తొక్కుదామని చెప్పి ఈరోజు అందరూ గారు ఈరోజు పాల్పంచుకోవడం జరిగింది. తప్పకుండా ఇదే స్ఫూర్తితో రాబోయే 2019 ఈ విధంగా పోరాటం చేసి నారా లోకేష్ గారు ఒక నాయకత్వంలో, చంద్రబాబు గారు ఒక నాయకత్వంలో ఈ తెలుగుదేశం పార్టీ ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పని రేపు జరగబోయే తీర్మానాలు ఈరోజు ఏ విధంగా అయితే చెప్తారో ఎన్నిక ప్రజలు తీసుకెళ్లే బాధ్యత మా అందరిపైన ఉంది అందరూ చెప్తున్నాం. ఇవాళ కార్యకర్తలు ప్రతి రాష్ట్రం నలుమూలల నుంచి తిరిగి వచ్చారు. ఎందుకంటే ఇవాళ మనం చూసుకుంటే గత వారం రోజులుగా మనకి ఎండలు మండిపోతాయి. ఒక్కసారిగా మహానాడు అనగానే ఇవాళ మనకి రాష్ట్రం అంతా చల్లబడిపోయి ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. అంటే ఇది చాలా శుభసూచకం. ఎందుకంటే ఇవాళ మహానాడు ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎంతోమంది కార్యకర్తలు వాళ్ళు దగ్గర 30,000 మంది పైగా తరలి వస్తున్నారు. విజయవాడ నుంచి కూడా తెలుగు యువత మొత్తం కూడా తెలగొచ్చి కృష్ణా జిల్లా తరపున మేము అందరం నారా లోకేష్ గారికి సపోర్ట్గా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. అలాగే తొలి రోజు మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభోపన్యాసం తర్వాత కీలకంగా 8 తీర్మానాలు రాజకీయానికి సంబంధించి చేయనున్నారు. ఈ 8 తీర్మానాల విశేషాలు వెల్లడించేందుకు మనతో పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. ఆయన మరియు తెలుసుకుందాం. సార్, తొలి రోజు తీర్మానాల విశేషాలు ఏంటి? తొలి రోజు మా తీర్మానాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం, ఈ 30 ఏళ్ళలో తెలుగుదేశం తలకాయ ఏ రకమైన మేము నడిచాం, ఏ రకమైన దేశ రాజకీయాల్లో తెలుగుదేశం పాత్ర అనే విషయంలో ముందు ప్రధానంగా వస్తుంది. 2, ఏదైతే తెలుగుదేశం పార్టీ రాబో రోజుల్లో ఏదైతే గ్రామ శాఖ నుంచి మండల శాఖ వరకు రాష్ట్ర శాఖకు మనం నియమాలు చేసుకున్నాం, దాన్ని ఏ రకంగా పటిష్టపరచాలనేది కూడా ఈ సమాజం ద్వారా వస్తూ ఉంది. అదే రకంగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈవేళ పేదరికంపై పోరు, లేదా మహిళా సాధికారత, లేదా రైతు రుణ విముక్తి, ఇవన్నీ కూడా ఈ రోజు నుంచే ప్రారంభమై రేపు కూడా ప్రభుత్వ కార్యక్రమాలు ఎక్కువ చర్చించే అవకాశం ఉంది. ఎల్లుండి మాత్రం జాతీయ రాజకీయాల తెలుగుదేశం పాత్ర, రాబో రోజుల్లో తెలుగుదేశం ఏ క్రమశిక్షణగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈరోజు గ్రామ స్థాయిని రాష్ట్ర పటిష్ట చేశారు కనుక రేపు రాబో రోజుల్లో బూత్ స్థాయిలో ఏ రకంగా ప్రవర్తించాలో, ఏ రకంగా పనిచేయాలో కూడా ఉంది. ఈ రోజు మాత్రం మెయిన్గా పార్టీకి ఎక్కువ ఫోకస్ ఉంటుంది. పార్టీ నియమావళి, పార్టీ జమా ఖర్చులు, పార్టీ తలకు సభ్యత్వ వ్యవహారాలు, 2 పార్టీలో జరిపోయిన వ్యక్తులకి నివాళులు, ఎన్టీ రామారావు గారు తలకు నివాళులు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంకేతం రాబో రోజుల్లో ఏ రకమైన ఈ పార్టీ నడవడికి వెళ్తుందో అది ఎక్కువ ఈరోజు మాకు ముఖ్యమంత్రి గారి ద్వారా సందేశం ఇచ్చే అవకాశం ఉంది. ఇది కిషోర్ బాబు ఇక్కడ తాజా విశేషాలు. ఏదైతే మరి కాసేపట్లోనే అధినేత చంద్రబాబు సభా ప్రాంగణానికి చేరుకొని ఉన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన, అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారికి పుష్పాంజలితో కార్యక్రమం అనేది లాంఛనంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే సభ్యత్వ నమోదు ప్రారంభమైంది. మరి కాసేపట్లోనే అధినేత సభా ప్రాంగణానికి చేరుకొని ఉన్నారు కిషోర్ బాబు. ఓవర్ టు స్టూడియో.